క్యాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా, ఇది చాలా చిన్న థింకర్స్ ఉంటారు కదా, చిన్నగా ఆలోచించే వాళ్ళకు మాత్రమే ఈ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. పెద్ద పెద్ద మేధావులకు మాత్రం ఇలాంటి ఫీలింగ్స్ అనేవి అస్సలు ఉండవు. సమాజంలో మనం చూస్తూ ఉంటాం, మా జిల్లా మా ఏరియా అని చాలామంది పనికిరాని ఫీలింగ్స్తో బ్రతుకుతూ ఉంటారు. ఈ సమాజంలో చాలామంది క్యాస్ట్ ఫీలింగ్ తోటి పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ని పెట్టుకొని బ్రతికేస్తూ ఉంటారు. నేను చెప్పేది మాత్రం ఒకటే, ఒక మనిషికి కనీస అవసరాలంటూ ఉంటాయి. అది తిండి, ఆహారం, గూడు, దాన్నే ఇల్లు కూడా అంటారు, గుడ్డను క్లాత్ అంటారు, బట్టలు అంటారు. ఈ మూడు మనిషికి కనీస అవసరాలు. మనం ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ ఎవరు పండించారు చూసుకుంటే ఫస్ట్ విత్తనాలు ఎవరు అమ్మారు? మీ క్యాస్ట్ అతనేనా? ఆ విత్తనాలు కొన్నతను మీ క్యాస్ట్ వాడికే అమ్మాడా? ఆ కొన్నతను తీసుకెళ్ళి విత్తనాలు వేసాక దానికి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. ఒక్క అతను మాత్రమే చేసుకోలేడుగా, దానికి ఉండే ప్రాసెస్. నలుగురిని పిలుస్తాడు కూలోళ్ళను. అది మీ కులం వాళ్ళే రావాలిగా. మరి ఆ కూలికి మీ కులం వాళ్ళే రావాలి, మీ కులం వాళ్ళే వచ్చి దాన్ని నాటు పెట్టాలి, మీ కులం వాళ్ళే వచ్చి దాన్ని కొయ్యాలి, మీ కులం వాళ్ళే వచ్చి దాన్ని మళ్ళీ గడ్డికి వడ్లకు వేరు చేసి మళ్ళీ వాటినే మీ కులం, అదే మీ క్యాస్ట్ మిల్లులోనే పట్టించి మీ క్యాస్ట్ వాళ్ళకే వాటిని అమ్మి మీ క్యాస్ట్ వాళ్ళే వండుకొని తినాలి. కానీ ఇదంతా ప్రాసెస్లో మీరు కూలోళ్ళు కానీ విత్తనాలు కొనేవాళ్ళు కానీ వాటిని ఎవరు పండించారో తెలియదు, వాటిని ఎవరు అమ్మారో తెలియదు, వాటికి మందులు ఎవరు అమ్మారో తెలియదు. ఇలా ఒక్క తిండి గురించే మనం చెప్పుకుంటే ఈ ప్రాసెస్లో ఎంతమంది వేరే కులం వాళ్ళు కలిసి ఈ విత్తనాలను కానీ వాటికి చేసే పని మొత్తం ప్రాసెస్ను మాత్రం ఏ క్యాస్ట్ వాళ్ళు చేశారో తెలియదు. అలాంటప్పుడు నువ్వు కొనుక్కొచ్చుకుంటావు, షాపులోకి అమ్ముతారు, వాళ్ళు పట్టిస్తారు. సరే, మీ క్యాస్ట్ వాళ్ళ మిల్లులోనే పట్టించి అమ్మారు. అవి మీ క్యాస్ట్ వాళ్ళే మళ్ళీ నీకు షాపు వాళ్ళు నీకు అమ్మారని గ్యారంటీ ఉందా? ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అవి మన దాకా రావాలంటే ఎవరో ఒకరు పండించుంటారు. ఈ క్యాస్ట్ ఫీలింగ్ తోటి బతికే వాళ్ళు ముద్ద కూడా తినొద్దు. ఎందుకంటే ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాసెస్ మెయింటైన్ చేసిన వాళ్ళే తినగలుగుతారు, కానీ మిగిలిన వాళ్ళు తినొద్దు. ఎందుకంటే ఎవరు పండించారో ఎవరు చేశారో దానికి కావాల్సిన ప్రతి పని ఎవరు చేశారో తెలియదు కాబట్టి తినొద్దు. ఎందుకండి అంత క్యాస్ట్ ఫీలింగ్ నాకు అర్థం కాక అడుగుతా. ఇల్లు చూసుకుందాం. ఇల్లుకైనా సిమెంటు, అదే ఏమంటారు, ఇనుము ఉంటుంది కదా, ఇటుక, ఇసుక, దానికి పునాది కానించి ఇల్లు కట్టే కానించి పునాది తీసేవాడు రావాలి, పిల్లర్లు పోసేవాడు రావాలి. ప్రతి ఒక్కడు నీ క్యాస్టోడే వస్తాడని గ్యారంటీ ఏముందండి? నాకు తెలియక అడుగుతా. ఇక బట్టలకు వచ్చేస్తే బట్టలు దారం ఒకరు చేయాలి, కలర్స్ వేయాలి. ఎవరు చేస్తారండి? అవి కుట్టాలి, వాటిని కుట్టాలి, వాటిని అమ్మేటోళ్ళు ప్రతి ఒక్కరు. ఇలా క్యాస్ట్ అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళతోటే దారాలు చేయించుకొని, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళతోటే కలర్లు వేయించుకొని, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళతోటే కుట్టించుకొని ఇలా చేసుకొని మాత్రమే తొడగాలి. అప్పుడే మీరు బట్టలు వేసుకుంటారు, లేకుంటే అట్లనే ఉంటారు. ఇల్లు విషయానికి వస్తే కూడా ఇల్లు మీ క్యాస్ట్ వాళ్ళతోటే కట్టించుకోవాలి. ఇసుక, ఇటుక, సిమెంటు, ఇలా ప్రతి ఒక్క ప్రాసెస్ను మీరు చేసుకోగలరా? క్యాస్ట్ అని విర్రవీగే ప్రతి ఒక్కరు
ఇక ఇవన్నీ పక్కన పెడితే, ఈ 3 పక్కన పెడితే మిగిలినవి మాట్లాడుకుందాం. ఈ భూమి మీదనే రెడ్డోళ్ళు పుట్టారు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ఒడ్డరోళ్ళు, మాదిగోళ్ళు, మాలోళ్ళు, మిగిలిన కులాల వాళ్ళందరూ, బ్రాహ్మణ్సు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రాయుడు, నాయుడు, ఇలా ఉంటాయి కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మరి వీళ్ళందరూ పుట్టిన దాని మీదనే, భూమి మీదనే మీరు పుట్టారు. వీళ్ళందరూ పుట్టినట్టే మీరు పుట్టారు. మీరేం కొత్తగా పుట్టలేదు కదా. అందరూ ఉండే భూమి మీదనే కదా మీరున్నది. మరి వీళ్ళు తక్కువ క్యాస్ట్, ఎక్కువ క్యాస్ట్ అంటారు కదా. మరి తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఉన్న భూమి మీద మీరెందుకుంటారండి? మీరు గాలిలో ఎగరొచ్చు కదా, గాలిలో గూడులు కట్టుకోవచ్చు కదా. మధ్యలో అటు ఇటు కాకుండా, అటు ఆకాశానికి ఇటు భూమికి కాకుండా మధ్యలో ఇండ్లు కట్టుకొని అల్లు ఉండొచ్చు కదా. ఎందుకు ఉండట్లేరు? వాళ్ళున్న తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఉన్న భూమి మీదనే కదా మీరు ఉంటుర్రు. ఎందుకుంటుర్రు? నేను అడుగుతున్నా, చెప్పండి, ఎందుకుంటుర్రు? గాలి విషయానికి వస్తే పంచభూతాలే అందరూ ఒకటి అన్నప్పుడు మీరేంటండి అసలు? నాకు అర్థం కాక అడుగుతా. మీరు పిచ్చిగా క్యాస్ట్ ఫీలింగ్ అని ఒకటి పెట్టుకొని పనికిరాని వేషాలు వేస్తారు. అలా వేసేటోళ్ళనే అంటున్నా, అందరిని అనట్లేను నేను. గాలి విషయానికి వస్తే గాలి అందరం పీలుస్తామండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పీలుస్తారు. వాళ్ళు ఎక్కువ క్యాస్ట్, వీళ్ళు తక్కువ క్యాస్ట్ అని కాకుండా అందరికీ గాలి అందిస్తుంది వాయుదేవుడు. ఎందుకు అందిస్తుండు? వాయుదేవుడు కూడా అనుకోవచ్చు కదా, భూతల్లి కూడా అనుకోవచ్చు కదా, వీళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళకి నేను నా భూమి మీద నిలబడనియ్యను, వీళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళకి గాలి నేను ఇయ్యను, వీళ్ళు అసలు భూమి మీదనే బతకొద్దు, వీళ్ళు చనిపోవాలి అని అనుకోవచ్చు కదా. మరి తక్కువ క్యాస్ట్ వాళ్ళకి ఎందుకండి దేవుడు ఏ తేడా లేకుండా గాలిని అందిస్తుండు? అదే గాలి తక్కువ క్యాస్ట్ వాళ్ళు వచ్చిన గాలే మీకు వస్తుంది, తక్కువ క్యాస్ట్ వాళ్ళు పీల్చిన గాలే మీరు పీలుస్తారు. వాటర్ విషయానికి వస్తే కూడా వాటర్ కూడా సేమ్ అట్లనే, వీళ్ళు వాడిన వాటరే వాళ్ళు వాడతారు కదా. అందరికీ ఒకేలాగా భూతల్లి నుంచే కదా వాటర్ వచ్చేది. మరి ఎందుకండి అంత క్యాస్ట్ ఫీలింగు? అగ్ని విషయానికి వస్తే అగ్గిపెట్టే మీరు గీరినా, తక్కువ క్యాస్ట్ వాళ్ళు గీరినా, ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు గీరినా ఒకటే మంట వస్తుంది. అర్థమవుతుందా? మీరు తిండే జీర్ణమై రేపు బాత్రూము అదే వస్తుంది. తక్కువ క్యాస్ట్ వాళ్ళు తిండి అయినా కాకపోతే మీరు మటన్లు, చికెన్లు తిని పోయినా గదే బాత్రూమ్ వస్తుంది. తక్కువ క్యాస్ట్ వాళ్ళు కూరగాయలతో తిని పోయినా గదే మోషన్ వస్తుంది. ఎందుకండి మీకు అంత క్యాస్ట్ ఫీలింగ్? ఈ పంచభూతాలే అందరు ఒకటని అన్నప్పుడు మనుషులకు ఎందుకు ఇంత క్యాస్ట్ ఫీలింగులు? ఇలాంటి పనికిరాని ఫీలింగ్స్ పెట్టుకొని ఒకరినొక తీరుగా చూసుడు. మేము ఎక్కువ వాళ్ళం, మీరు తక్కువ వాళ్ళు. ఏమిట్లో ఎక్కువ, దేనికి ఎక్కువ చెప్పండి, నాకు అర్థం కాక అడుగుతా. ఒక డాక్టరు తక్కువ కులమోడు ఉన్నప్పుడు అదే హాస్పిటల్కు నువ్వు పేషెంట్గా వెళ్ళినావు, యాక్సిడెంట్ అయిందో లేకుంటే ఇంకేదైనా పెద్ద ఇష్యూ వచ్చింది, అదే డాక్టర్ నీకు ఆపరేషన్ చేయాలి. అతను ఒక్కడే స్పెషలిస్టు, ఒక్కడే ఉన్నాడు. నువ్వు చేయించుకుంటావా సస్తవా? ఒక్కడు చెప్పండి, నువ్వు చేయించుకుంటావా సస్తవా? సస్తే సావు. ఎక్కువ క్యాస్ట్ కదా, క్యాస్ట్ ఫీలింగ్ తోటే పో. క్యాస్ట్ నీ వెనకాల ఏం రాదు. అర్థమవుతుందా? అదే ఆపరేషన్ చేయించుకుంటే నువ్వు బతుకుతావు, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు అందరూ, నీ భార్య అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకు క్యాస్ట్ ఫీలింగు? ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తేనే నువ్వు బతుకుతావు. తక్కువ క్యాస్ట్ అని నువ్వు చేయించుకోకుండా ఉంటావా? ఉండలేవు. మరి ఎందుకు క్యాస్ట్ ఫీలింగు? సరే, డాక్టర్ను పక్కన పెడదాం. ఒక జడ్జి ఉండు, నువ్వు ఏదో మిస్టేకో లేకుంటే యాక్సిడెంటా లేదంటే ఏదైనా చేసి జైలుకు పోయినావు, కోర్టులో తీర్పు ఇవ్వాలి. తీర్పు ఇచ్చేటోడు జడ్జి. ఓకే, ఆడైనా మగైనా ఎవరైనా కావచ్చు. వాళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అమ్మ, తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఉండరని నువ్వు తీర్పు చెప్పేది తక్కువ క్యాస్ట్ వాళ్ళని నువ్వు అక్కడ చేస్తావా? లేదంటే నేను జైల్లోనే ఉంటాను, నాకు వాళ్ళు తీర్పు చెప్పొద్దని నువ్వు అందులోనే జైల్లోనే ఉంటావా? ఉండవు కదండి. తీర్పు చెప్పాలి ఎవరో ఒకరు. ఏ క్యాస్ట్ అని నువ్వు అడుగుతావా? కోర్టులో నువ్వు అడుగుతావా? ఇక్కడ డాక్టర్ దగ్గర నువ్వు ఏ క్యాస్ట్, నాకు ఆపరేషన్ చేయొద్దు, నీ క్యాస్ట్ చెప్తేనే నేను ఆపరేషన్ చేసుకుంటా లేకుంటే సస్తాను అనవుగా. అక్కడ కూడా జడ్జిని కూడా నీది ఏ క్యాస్టు నువ్వు చెప్తే
నేను వినను, లేకుంటే నువ్వు తక్కువ క్యాస్ట్ కాబట్టి నేను జైల్లోనే ఉంటాను నువ్వు అనవు కదా. ఎందుకండి క్యాస్ట్ ఫీలింగ్ నాకు అర్థం కాక అడుగుతా. ఏం వెంట వస్తుందా? మీరు పోతే మీ ఎమ్మటి వస్తుందా? లేకుంటే పోయే మీ ప్రాణాన్ని ఆపుతుందా క్యాస్టు? ఆపుతుందా పోయే ప్రాణాన్ని? ఎవరమైనా పోయేటోళ్ళమే రేపు ఇయ్యాలకు. ఎవరమైనా పోయేటోళ్ళం అయినప్పుడు ఆ పోయే ప్రాణాన్ని ఆపమనండి. మీ క్యాస్ట్ అడ్డు పెట్టి ఆపమనండి. ఆపగలమేమో చూస్తా, ఆపమనండి. నీకు చెప్పులు, షూజు, బట్టలు, నువ్వు తినే తిండి, వాడే ప్రతి వస్తువు, కూలరు, ఫ్రిడ్జు, కారు, ఇల్లు, ఇలా ప్రతి ఒక్కడు ఒకే క్యాస్టు ఒకే ఫీలింగు అని పోవాలంటే అది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఫస్ట్ గట్స్ ఉండాలి, డబ్బు ఉండాలి. అంత డబ్బు నీకు ఉందనే అనుకుందాం. అన్నిటినీ కొనలేవు, డబ్బుతో అన్నిటినీ కొనలేవు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిటినో పక్కన పెడితే క్యాస్ట్ను కొనగలవా? క్యాస్ట్ అని విర్రబీగుతావు కదా, క్యాస్ట్ను కొనగలవా? ఈ క్యాస్టు అని పెట్టిర్రు కదా, ఎవరో పెట్టిర్రు. మేధావులకైతే ఉండదు, చిన్న చిన్న థింకర్స్కి మాత్రమే ఉంటుంది. అదే చిన్నగా ఆలోచించే వారికి మాత్రమే ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. సరే ఇవన్నీ కాదండి, బిల్ గేట్స్ది ఏ క్యాస్టు? యాపిల్ ఫోన్ వాడుతురు కదా, బిల్ గేట్స్ది ఏ క్యాస్టు తెలుసా మీకు? కార్లు మారుతి సుజుకి అది ఇది అని ఉంటాయి కదా, వాళ్ళదే క్యాస్టు. సరే అది వదిలేద్దాం. సామ్సంగ్ కంపెనీ ఉన్నది కదా, అతనే క్యాస్టు. ఇవన్నీ చెప్పుకుండా పోతే అసలు మీరు ముద్ద తినొద్దు, ఏ వస్తువును ముట్టొద్దు, కాలు బయట కూడా పెట్టొద్దు. అట్లుంటుందండి నిజంగా క్యాస్ట్ అని విర్రవీగే వాళ్ళ ముచ్చట, క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకున్న వాళ్ళ ముచ్చట. అందరి విషయాలైతే నేను చెప్పలేదు, క్యాస్ట్ ఫీలింగ్తో విర్రవీగే వాళ్ళకి మాత్రమే చెప్పాను. అంతెందుకండి, ఇదే యూట్యూబ్లో, ఇదే ఇన్స్టాగ్రామ్లో, ఇదే ఫేస్బుక్లో, ఇదే వాట్సాప్లో వేరే నీ వాట్సాప్లో వేరే కులం వాళ్ళ నెంబర్లు, నీ ఫోన్లో వేరే వాళ్ళ నెంబర్లు, నీ క్యాస్ట్ వాళ్ళే ఉండాలి. ఫేస్బుక్లో వీడియోస్ చూస్తారు కదా, అవి కూడా నీ క్యాస్ట్ వాళ్ళయే. రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్, అయ్యోటియోటి చూస్తారు కదా, అవి కూడా నీ క్యాస్ట్ వాళ్ళయే కావాలి. నువ్వు చేయగలవా? అదే విధంగా నువ్వు తీసుకోగలవా, రిసీవ్ చేసుకోగలవా? యూట్యూబ్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి కానీ ఒక ఫోన్, ఈ ఫోన్ ఇప్పుడు మనం వాడుతున్నామంటే సరే, మన వెనకాల కనించే డోర్ కూడా ఎవరో తయారు చేస్తారు. అది ఏ క్యాస్ట్? మాకు తక్కువ క్యాస్ట్, మాకు డోర్లు వద్దు అంటే ఏముంది, ఇల్లుకు ఉట్టిగానే పరదా కట్టుకొని పడుకోవాలి. అప్పుడు ఏ దొంగ వస్తాడో తెలియదు, దొర వస్తాడో తెలియదు. ఆ క్లాత్, ఆ డోర్ కటన్ రెడీ చేసిన వాళ్ళు కూడా ఏ క్యాస్టో తెలియాలి. విండోస్ చూసుకుంటే విండోస్ ఎవరు చేసిరో, కూలర్ ఎవరు చేసిరో, కార్ ఎవరు చేసిరో, మనం వేసుకొని పడుకునే సాప, మనం కప్పుకునే బెడ్షీట్లు, వేసుకునే బట్టలు, తొక్కే మ్యాటు, ఇవన్నీ చూసుకుంటా పోతే అసలు ఏం చేయలేరు. కానీ క్యాస్ట్ ఫీలింగ్ అని ఉన్నవాళ్ళు ఇవేవి వాడొద్దండి. ఇవేవన్నా వాడాలంటే ఫస్ట్ మీ మైండ్లో నుంచి క్యాస్ట్ ఫీలింగ్ తీసేయండి. తీసేసినప్పుడే సమాజంలో మీరు అన్నీ ముట్టుకోగలరు. అంటే ఎవరు పండించారో తెలియదు. మొన్న నేను ఒక ముచ్చట చెప్తా వినండి, చిన్నగా చెప్తా, చాలా పెద్దగా ఉంది, చిన్నగా చెప్తా, ఒక్క నిమిషంలో వడ చేస్తా. హైదరాబాద్కు మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వచ్చిందండి. వస్తే ఒక రూమ్ చూసినాం, అందులో పెట్టినాం. వాళ్ళు ఈ రూమ్ ఇచ్చేటప్పుడు ఏ క్యాస్ట్ ఇవన్నీ ఏం అడగలేదండి. తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయారు, కడుక్కురు, చేసిరు, సామాన్లు అన్నీ సదిరిరు. ఒక 10 రోజులకు ఫోన్ చేసి మీది ఏ క్యాస్టు, ఎంతమంది ఉంటారు అంటే వాళ్ళు ఇక్కడ లేరండి. అప్పుడు వీళ్ళు రూమ్ తీసుకునే టైంలో వాళ్ళు ఇక్కడ లేరు. వాళ్ళు ఏదో విలేజ్లో పండుగ ఉందని పోయిర్రు. వచ్చినాక మీది ఏ క్యాస్టు, రాలే అక్కడనే ఉన్నారు. అక్కడనే ఊడి
ఫోన్ చేసి మీదే క్యాస్టు, మీ సార్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు, మీ పిల్లలు ఏం చేస్తారు ఇలా అడిగారు. సరే క్యాస్ట్ అయితే తప్పు చెప్పొద్దని చెప్పేసినాం, బరాబర్ చెప్పేసినాం. చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది, ఇక చిన్నగా ముచ్చట పెట్టింది. ఏమని పెట్టింది, ఇంకో ఈ నెల ఖాళీ చేయరు వచ్చింది. ఆ ఫోన్ చేసిన వాళ్ళు తీసుకున్నటువంటి డేస్కో ఏమో వచ్చింది. 10 డేస్లో అలా చేరిర్రు. 10 డేస్లో ఆమె వచ్చింది. 10 డేస్లో వీళ్ళు చేరిర్రు, ఆమె ఫోన్ చేసింది. ఇంకా 10 డేస్లో వచ్చేసి ఇక వెంటనే ఖాళీ చేయండి, క్యాస్ట్ గీస్ట్ అని ఏమనలే కానీ వెంటనే ఖాళీ చేయండి, మా మదర్కు బాగాలేదు, ఇందులో ఉంచుతాం అని అన్నీ దొంగ మాటలు చెప్పింది. చెప్పి ఖాళీ చేయించింది. ఓకే, మాకు తెలుసు క్యాస్ట్ ఫీలింగ్ అంటే. ఫోన్ చేసి 10 డేస్కే ఫోన్ చేసి మళ్ళీ ఏ క్యాస్ట్ ఏంది అన్నీ అడిగింది కదా. సరే క్యాస్ట్ ఫీలింగ్ తోటే ఆమె ఫోన్ అయితే ఎవరు చేసి అట్లా అడగరు కదా, చేసి అడిగిందంటే క్యాస్ట్ ఫీలింగ్ తోటేగా. సరే ఖాళీ చేసి అయిపోయింది. ఇప్పుడైతే వాళ్ళు వేరే ఇంట్లో జబర్దస్త్ రూమ్, మంచి రూమ్ దొరికింది. ఇది అంత పిచ్చి పిచ్చిగా ఉండే రూము, అంత బాగాలేదు. కానీ ఇప్పుడు దొరికిన రూమ్ అయితే బాగుంది. ఇట్లా చేసిరండి, క్యాస్ట్ ఫీలింగ్ తోటి ఇలా చేసిర్రు. ఎందుకండి క్యాస్ట్ తోటి నీకేమైనా వస్తుందా? నీకు కావాల్సింది డబ్బు, ఉండవలసింది మనుషులు. ఏమన్నా దెబ్బలాడుకుంటేనో గొడవలాడుకుంటేనో ఖాళీ చేపిస్తే అది వేరే ఉంటుంది. కానీ ఏ సందర్భం లేకుండా నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తోటి ఖాళీ చేయించావు చూడు, అది మళ్ళీ అదే మనుషులు ఏం చేసారు తెలుసా? అది కూడా చెప్తా వినండి. మొన్న ఇక్కడ వినాయకుని పెట్టిర్రు. వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే పెట్టిర్రు. పెట్టినప్పుడు మరి అదే క్యాస్ట్ అయినప్పుడు ఆమె ఎందుకు పోయి అక్కడ భోజనం చేసింది, అన్న సంతర్పణ పెడితే తిన్నది. మరి వాళ్ళు కూడా క్యాస్ట్, అదే క్యాస్ట్ కదా, మరి ఎందుకు తినవలసి వచ్చింది? నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కదా, ఎందుకు తిన్నావు? మళ్ళీ అదే కాదండి, లడ్డు కూడా కొన్నారు. మరి ఆ దేవుడు కూడా వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు పెట్టిన దేవుడేగా, మరి లడ్డు ఎందుకు కొనుక్కురండి? ఇంకా అట్లుంటుంది ముచ్చట. సరే వీడియో అయితే లెంత్ అయిపోయింది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు పొద్దున యాక్సిడెంట్ అయ్యి నీకు ఏదన్నా గ్రూప్ బ్లడ్ కావాలంటే ఏ క్యాస్టు ఈ క్యాస్టు వాళ్ళు ఇస్తేనే నీకు ప్రాణం దక్కుతుందంటే, వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలంటే ఏ క్యాస్టు ఆ క్యాస్ట్ ఈ క్యాస్టు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళు ఇవ్వద్దు, మా క్యాస్ట్ వాళ్ళే ఇవ్వాలి, లేదంటే నేను చస్తా అంటే సావు. ఎందుకంటే నీకంత క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఎవడు ఇస్తేందుకు సిద్ధంగా ఉండడు. సో నేను చెప్పేది ఒకటే, ఈ వీడియో వల్ల ఒక్కరు మారినా నాకు సంతోషమే. నిజంగా మీ లైఫ్లో కొంతమంది, ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇళ్ళల్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. చాలా సందర్భాలు ఉండేవి. వాళ్ళ వాకిట్లకు పోతేనే ఎట్లనో చూసేవాళ్ళు. అవి మన చిన్నప్పటి ముచ్చట్లు. సో మీకు ఇలాంటి సందర్భాలు, ఇలా క్యాస్ట్ ఫీలింగ్ తోటి ఇంట్లోకి రానియకపోవడాలు, మాట్లాడకపోవడాలు, ఇలాంటివి చేసే మీరు ఎదుర్కొనే ఉంటారు. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. చికెను మన క్యాస్ట్ వాడికాన్నే తీసుకోవాలి. గుడ్లు మన క్యాస్ట్ వాడికాన్నే. మటను, చికెను, కూరగాయలు, పప్పులు, సరుపులు, సబ్బులు, బియ్యం, నూనెలు, పసుపు, ఉప్పు, పప్పు, జీలకర్ర, పోపు దినుసులన్నీ, టీవీలు, కార్లు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, సైకిళ్ళు, స్కూటర్లు, బండ్లు, చివరికి మీ ఇంట్లో పని చేసే పని మనిషి కూడా మీ క్యాస్టోడే అయ్యి ఉండాలి. పని చేసేవాడైనా, చేయించుకునే నువ్వైనా, నువ్వు పోయి వేరే కంపెనీలో పని చేయడమైనా, వేరే వాళ్ళ కింద నువ్వు పోయి చేసినా వాళ్ళు కూడా మీ క్యాస్టోళ్ళే అయి ఉండాలి. మీకంటే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, మీకంటే హై ఆఫీసర్ అయినప్పుడు, తక్కువ క్యాస్ట్ అయినప్పుడు నువ్వు పోయి అతన్ని సార్ అని పిలవాలి. పిలవవలసి వచ్చినప్పుడు పిలుస్తావా, సస్తావా? నీ క్యాస్ట్ వేరు కదా, నీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కదా. అక్కడికైనా పోలీసులనే కదండి, బ్యాంకులోకి వెళ్ళినా, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్లోకి వెళ్ళినా కానీ సార్ అని పిలవవలసి వస్తుంది. నీకంటే తక్కువ క్యాస్ట్ అని నువ్వు పిలవకుండా ఉంటావా? పిలవకుండా ఉంటే నీ పని అవుతుందా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.